సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కంగువ మూవీ చూడడం అయితే జరిగింది. ఈ మూవీ హిట్ ఆఫ్ అట్టా తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మూవీ మీద అయితే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు భయ. ఎప్పుడైతే మూవీ నుంచి ట్రైలర్ వచ్చిందో అప్పుడైతే మంచి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ మీద మూవీకి అయితే వెళ్ళాను. అసలు మూవీ నాకు నచ్చిందా లేదా, మూవీలో కంటెంట్ ఉందా లేదా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లేని విషయానికి వస్తే, ఒక రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక అబ్బాయి అయితే తప్పించుకొని పారిపోతారు భయ. అసలు ఆ అబ్బాయికి సూర్యకి సంబంధం ఏంటి, అలాగే 1070లో జరిగిన స్టోరీకి కొంగువకి ఏంటి సంబంధం, మళ్ళీ అప్పుడు పుట్టిన బాబుకి కొంగువకి అసలు ఏంటి సంబంధం, అసలు కొంగువ ఎవరు, కొంగువ స్టోరీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది మీరు ఇంకా మూవీ థియేటర్ లో చూడాల్సి ఉంటుంది భయ. అసలు సినిమా ఎలా ఉంది అడుగుతారు కదా. సినిమా ఎలా ఉందంటే, సినిమా అయితే పర్వాలేదు భయ. చెప్తాను కదా, సినిమా స్టార్టింగ్ నుంచే మనకి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టైటిల్ కార్డ్స్ నుంచేనే మూవీలో ఆ విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి భయ. అలాగే బాబీ డోలు సూర్య మధ్యన వచ్చిన కాన్వర్సేషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి భయ. అసలు మూవీ మొత్తం ఎలా ఉంటుందంటే, పాస్ట్ ని ప్రెజెంట్ ని కలిపేలా ఉంటుంది భయ. అంటే మీకు అర్థమైన చెప్పాలంటే, ఒక సీన్ అయితే అడవులు, ఆ గ్రాఫిక్స్, ఆ ఫైట్ సీన్ ఒక సీన్ పడుతుంది భయ. అది అయిపోయిన వెంటనే మనకి ప్రెజెంట్ సీన్ అయితే పడుతుంటది. అలా వస్తుంటది అనమాట సినిమా. ఇంకా మూవీ మొత్తం ఇలానే రన్ అవుతుంటది భయ. ఇంకో క్యారెక్టర్ అయితే సూర్య గారు అయితే చేశారు, ఫ్రాన్స్. ఆ క్యారెక్టర్ లో దిశా పటాని గారు అయితే పరిచయం అయితే అవుతారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సీన్స్ అయితే మనకైతే చిరాకు తెప్పిస్తాయి భయ థియేటర్ లో. ఎలా అంటే, ఎంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు అనిపిస్తుంటది, అలాగే క్రింజ్ సీన్స్ లా అనిపిస్తాయి భయ. చాలా బోర్ కొడతాయి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సీన్స్ అయితే మాత్రం. అలాగే మూవీలోకి కొంగువ అయితే ఎంటర్ అయితే అవుతాడు భయ. అక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఇంకోటి ఏంటంటే, కొంగువ ఎంటర్ అయిన సీన్స్ లో అయితే ఒక భారీ ఫైట్ అయితే పెట్టారు భయ. చాలా బాగుంది భయ ఆ ఫైట్ అయితే మాత్రం. ఆ ఫైట్ సీన్ అయితే మీకు మామూలుగా హైప్ అయితే ఇవ్వదు భయ, బీభత్సంగా అనిపిస్తుంటది. అలాగే మనకి డిఎస్పీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే మంచి బీజిఎం అయితే ఇచ్చాడు భయ. అలాగే సూర్య గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు భయ. అలాగే ఇంటర్వెల్ లో ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది భయ. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇలాంటి మంచి మంచి సీన్స్ తో మనకి మంచిగా అనిపిస్తుంటది భయ. మనకి మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే నచ్చుద్ది. అలాగే మనకి కొద్దిగా బోర్ కొట్టిన సీన్స్ ఏమైనా ఉన్నాయంటే, మనకి సూర్య గారు అయితే ఫ్రాన్స్ క్యారెక్టర్ అయితే చేశారు కదా, అందులో వచ్చిన సీన్స్ అయితే కొద్దిగా బోర్ కొట్టిస్తా భయ. ఇంకా రిమైనింగ్ సీన్స్ అయితే మాత్రం బానే ఉంటాయి భయ. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి బానే ఉంటుంది భయ. ఇప్పుడు సెకండ్ హాఫ్ విషయానికి వద్దాం. అసలు సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అయితే మంచి ఎమోషనల్ గా మనకి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది భయ. అలాగే మనకి సెకండ్ హాఫ్ లో బాబీ డోలు సూర్య మధ్యన మంచి గట్టి ఫైట్ అయితే పెట్టాడు భయ. భారీ ఫైట్ అయితే పెట్టాడు భయ. ఆ ఫైట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది భయ. అలాగే సెకండ్ హాఫ్ లోనే మనకి మొసలతో ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ. ఆ ఫైట్ అయితే మాత్రం మూవీకి హైలైట్ అనమాట. ఇప్పుడు వరకు మనకి మొసలతో ఫైట్ అయితే ఏ మూవీలో పెట్టలేదు భయ. మీరు ఇది వరకు ఏ మూవీలో కానీ ఆ ఫైట్ సీన్ చూస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే సెకండ్ హాఫ్ లో మైనస్ పాయింట్ ఏంటంటే, డిఎస్పీ బీజిఎం భయ. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బీజిఎం అయితే బాగానే ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం అంతగా నచ్చలేదు భయ నాకైతే మాత్రం. బీజిఎం బాగానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఓవర్ గా బీజిఎం అయితే కొట్టాడు అనిపించింది భయ. అసలు మూవీ స్టోరీ లేని విషయానికి వస్తే, మీకు ఒక్క ముక్కలో చెప్తాను చూడండి భయ. 1000 ఏళ్ల కింద ఒక 5 తెగల మధ్యన జరిగే స్టోరీ భయ ఇదైతే. అయితే అప్పట్లో కొంగువ అయితే ఓటమేరగని ధీరుడు భయ. కొంగువని ఒకరైతే మోసం చేస్తారు మాట ఇచ్చి. కొంగువ చనిపోతాడు అనమాట. కొంగువయే మళ్ళీ పుట్టాడా లేదా, అసలు కొంగువకి ఇచ్చిన మాట ఏమిటి, అసలు కొంగువ మాట నెరవేరిందా లేదా అనేది ఇంకా మీరు థియేటర్ లో చూడాల్సి ఉంటుంది భయ. అసలు ఇంకో విషయానికి వస్తే, డైరెక్టర్ శివ అయితే మనకి ఆ సీన్ ఒకటి ఈ సీన్ ఒకటి ప్లే అయితే చేసాడు భయ. అందుకే మనకి కొద్దిగా మూవీ అయితే అర్థం కాదు, చిరాగ్గా ఉంటుంది అక్కడక్కడ మూవీలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా చెప్పాల్సిన డైలాగ్స్ కూడా అసలు పెద్ద అరిసి చెప్తుంటారు భయ. లౌడ్ గా ఉంటుంది భయ. అసలు మూవీలో ప్రతి 10 నిమిషాలకు కూడా ఎవడో ఒకటి అరుస్తుంటాడు భయ. అసలు ఎందుకు అరుస్తారో మనకైతే అర్థం కాదు. నార్మల్ గా మాట్లాడుకున్న మాటలు కూడా అరుచుకుని చెప్పుకుంటారు భయ. అందుకే పెద్ద మైనస్ పాయింట్ మూవీకి అయితే మాత్రం అది. అలాగే మూవీలో క్యారెక్టర్ విషయానికి వస్తే, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు భయ. మెయిన్లీ సూర్య గారు బాబీ డోల్ అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశారు భయ. మూవీని అయితే వాళ్ళిద్దరే భుజాల మీద అయితే మూసారు. మెయిన్ గా సూర్య గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేశారు భయ యాక్టింగ్ అయితే. అలాగే దిశా పటాని గారు కూడా మెయిన్లీ బాగానే చేశారు భయ. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మనకి క్రింజ్ గా అనిపిస్తాయి, కానీ మిగతాదంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆమె అయితే బాగానే చేసింది భయ. ఇంకోటి ఏమిటంటే, మూవీలో ఆ కొంగువ సీన్స్ అయితే వస్తాయి కదా, ఆ సీన్స్ వచ్చేటప్పుడు మాత్రం మనం వేరే ప్రపంచంలో ఉన్నాము అనిపిస్తుంటది భయ. ఆ విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ చాలా బాగున్నాయి భయ. ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే మాత్రం నాకైతే నచ్చింది భయ. అక్కడక్కడ మనకి కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి, కానీ మిగతాదంతా బాగానే ఉంటుంది. మరి అంత బ్యాడ్ అయితే లేదు. వన్ టైం అయితే చూడొచ్చు భయ మూవీని. ఓవరాల్ గా మీరైతే ఒక డౌట్ అయితే అడుగుతారు భయ్య, ఇవన్నీ మనకి ఎందుకు, మనం పెట్టిన డబ్బులకి మనకి న్యాయం చేస్తుందా లేదా మూవీ అనే కదా భయ్య మీ డౌట్ అయితే. మనం పెట్టిన డబ్బులకి అయితే మూవీ అయితే న్యాయం అయితే చేస్తుంది భయ్య. నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చుద్దా లేదనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోండి. అలాగే మూవీ క్లైమాక్స్ లో ఒక క్యామియో రోల్ అయితే ఉంటుంది భయ. నేనైతే ఈ రివ్యూలో చెప్పట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అయితే అయిపోతుంది. మీరైతే మూవీ చూసి తెలుసుకోండి. అలాగే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది భయ, కొంగువ 2 కూడా ఉంది. అలాగే ఈ మూవీ రిజల్ట్ బట్టి ఇంకా ఆ మూవీ తీయాలి లేదనేది ఇంకా ఆలోచిస్తారు. ఓవరాల్ గా నేనైతే మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.0 అయితే ఇస్తున్నాను భయ. అలాగే మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు నచ్చిందే లేదా, మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో ఈ వీడియోకి ఎంత కామెంట్ అయితే చేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి
కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.